హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలోని యూనివర్సిటీల్లో ఉన్నట్లుండి కుల వివక్ష సంఖ్య చాలా వరకు పెరిగిపోయిందట. ఈ దేశంలో గతంతో పోల్చుకుంటే 118% వివక్ష పెరిగిపోయింది. కాబట్టి యూజీసీ కొన్ని కీలక నిబంధనలు తీసుకువచ్చింది. అదేమిటంటే ఇకపై నుంచి ఈ కుల వివక్షకు సంబంధించిన చట్టాలను మరింత కఠినంగా అమలు చేయనుంది. ఎక్కడైనా కానీ యూనివర్సిటీలో ఒక కంప్లైంట్ వస్తే దాన్ని 24 గంటల లోపు విచారణ చేయించి వెంటనే దానిపై చర్యలు ఉంటాయని సైతం యూజీసీ చెప్పింది. అయితే ఈ యూజీసీ తీసుకువచ్చిన గణాంకాలను మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వస్తాయి. నిజానికి ఈ గణాంకాలన్నిటినీ కూడా చాలా నీట్గా మ్యానిపులేట్ చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇందులో లెఫ్ట్ ఎకో సిస్టమ్ బాగా ప్రయత్నాలు చేసి మన గవర్నమెంట్ని మ్యానిపులేట్ చేసే విధంగా ఈ నిబంధనలు తీసుకువచ్చే విధంగా ఇవి ట్రై చేశాయని చెప్పుకోవచ్చు. నిజానికి యూజీసీ చెబుతున్న దాని ప్రకారం మన దేశ యూనివర్సిటీల్లో 2019తో పోల్చుకుంటే 2024కి వచ్చేసరికి 118% కుల వివక్షకు సంబంధించిన కేసులు పెరిగిపోయిన మాట నిజమే, కానీ దీన్ని చాలా నీట్గా మ్యానిపులేట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన దేశంలో 1,00,000 మంది విద్యార్థులు ఉంటే అందులో ఎవరో ఒకరికి కుల వివక్ష జరిగితే దాన్ని పూర్తిగా వివక్ష పెరిగిపోయింది. మన దేశంలో అసలు ఇక ఇతర చిన్న కులాల వాళ్ళు బతకడానికి ఆస్కారమే లేకుండా పోతుంది అనే మాట అనడం ఎంతవరకు సమంజసం? 1,00,000 మందిలో 10,000 మందో లేదంటే 5,000 మందో కనీసం 1,500 మందికో ఇలాంటి వివక్ష అనేది వస్తే దాన్ని నిజమేనని మనం ఒప్పుకోవచ్చు. కానీ 1,00,000 మందిలో ఒకరు అంటే చాలా నెగ్లిజబుల్. అయినా కూడా యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఏకంగా కొన్ని కొత్త నిబంధనలే తీసుకువచ్చింది. తద్వారా జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ నిబంధనల వల్ల వీళ్ళు చాలా సఫర్ కాబోతున్నారు. భవిష్యత్తులో ఈ నిబంధనల వల్ల ఇలాంటి కేసులు తగ్గడం కాకుండా మరింత పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. అయితే యూజీసీ నిబంధనలు తీసుకువచ్చే విధంగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ దాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయగలిగింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు క్వాలిటీ కంటెంట్ అందించే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. సో మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం యూజీసీ తీసుకున్న గణాంకాలను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. 2019లో యూనివర్సిటీలో అంటే కుల వివక్షకు సంబంధించిన కంప్లైంట్స్ అనేవి రైజ్ చేస్తూ ఉంటారు కదా. ఎవరైనా ఎస్సీ ఎస్టీ లేదంటే ఓబీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు నన్ను ఒక పలానా వ్యక్తి కులపరంగా దూషించాడు అనే విధంగా కంప్లైంట్స్ అనేవి యూనివర్సిటీ ఛాన్సలర్లకు వస్తూ ఉంటాయి. సో వీటి సంఖ్యను ఒక్కసారి మనం చూసుకుంటే 2019లో 173 కంప్లైంట్స్ వచ్చాయి. అదే 2024 వచ్చేసరికి 374 కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. సో 174 నుంచి 374కు పెరిగింది అంటే ఖచ్చితంగా ఇది 118% పెరిగినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే 118% పెరిగింది అంటే ఇది చాలా పెద్ద నంబరు. ఇంతగా కుల వివక్ష పెరిగిపోతుందా అని మనం ఈజీగా మ్యానిపులేట్ కావచ్చు. కానీ నిజానికి గణాంకాల ప్రకారం చూసుకుంటే ఈ డేటా మొత్తాన్ని మన దేశంలో ఉన్న 704 యూనివర్సిటీల నుండి అదే సమయంలో 1,553 కాలేజీల నుంచి ఈ డేటాను బయటికి తీశారు. అంటే టోటల్గా 2,257 కాలేజీల నుంచి ఈ డేటాను సేకరించారు. సో ఈ 2,257 కాలేజీల నుంచి జస్ట్ 374 కంప్లైంట్స్ మాత్రమే రైజ్ అయ్యాయి. అండ్ ఇన్ని కాలేజీల్లో ఏకంగా 68 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. ఈ 68 లక్షల్లో చాలా మంది ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళను తీసివేస్తే ఈ 68 లక్షల మంది స్టూడెంట్లలో మనం జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళను తీసివేస్తే దాదాపు 60% ఆఫ్ పీపుల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే 68 లక్షల్లో 60% అంటే దగ్గర ఒక 40 లక్షల మంది స్టూడెంట్లను మనం బయటికి తీయవచ్చు. ఈ 40 లక్షల మంది స్టూడెంట్లలో జస్ట్ 374 మందికి మాత్రమే ఈ విధంగా కులపరమైన వివక్ష అనేది జరిగింది. సో 40 లక్షలు ఎక్కడ, 374 ఎక్కడ? ఇది చాలా చిన్న నంబర్. కనీసం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. అయితే కుల వివక్షను మనం తక్కువ చేసి చూడాలంటే అది ఖచ్చితంగా చేయకూడదు. ఎవరికైనా వాళ్ళ కులం అండ్ వాళ్ళ కుల ఆధారితంగా వాళ్ళను దూషించడం అనేది చాలా పెద్ద నేరం. దీనికి మన దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం ఉన్నాయి. కాబట్టి కులపరమైన వివక్ష అనేది చాలా వరకు తప్పే. కానీ ఈ విధంగా చాలా తక్కువ డెసిమల్ నంబర్లో ఉన్నప్పుడు దీనికి
ఇప్పటికే మన యూనివర్సిటీలో చాలా వరకు చట్టాలు ఉన్నాయి, వీటిపై విచారణ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వాళ్ళను యూనివర్సిటీ నుంచి బహిష్కరించడము, లేకపోతే వాళ్ళపై పోలీసు కంప్లైంట్ రైజ్ చేయడము, ఇలాంటి చట్టాలు అనేకం ఉన్నా కూడా మరింత కఠినతరం చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అన్నది యూజీసీనే తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజానికి మన దేశంలో 118% కేసులు పెరిగిపోయాయి అనే దానికి సంబంధించి ది వైర్ లాంటి లెఫ్టిస్ట్ పోర్టల్ అన్నీ కూడా హెడ్లైన్లో రాసుకొచ్చాయి, కానీ నిజమైన సంఖ్యలను మాత్రం లోపల ఎక్కడో ఆర్టికల్లో చిన్నగా రాసుకొచ్చాయి, అంతేకాని వీటిని ఎక్కువగా హైలైట్ చేయలేదు. అంటే మన దేశంలో జస్ట్ డెసిమల్ స్థానంలో ఉన్న కుల వివక్షను ఏదో పెద్దదిగా చేపించి మన దేశంలో ఏదో జరిగిపోతుంది, నిమ్న వర్గాలు బతకలేని స్థాయిలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, వీళ్ళను రక్షించాలి అనే విధంగా వీళ్ళు ఏదో పెద్ద ప్రచారాన్ని తీసుకువచ్చారు. కొన్ని నెలలుగా ఈ ప్రచారం అనేది జరుగుతూ ఉండగా తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిపై రియాక్ట్ అయింది. తద్వారా యూనివర్సిటీలన్నిటిలోనూ ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనల నుంచి నిజంగా నిమ్న వర్గాలకు మేలు జరిగితే అది ఎవరము తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ వీటిని కొంతమంది ఫేక్ కేసెస్ సైతం కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం గణాంకాల ప్రకారం చూసుకుంటే నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాలను ఒక్కసారి పరిశీలన చేస్తే ఏకంగా 92% ఆఫ్ కేసెస్ పూర్తిగా ఫేక్ నరేటివ్తో వీళ్ళు బిల్డ్ చేశారు. అంతేకాకుండా తమ ప్రత్యర్థులు లేకంటే తనకు ఇష్టం లేని వాళ్ళను మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఫేక్ కేసెస్ సైతం దాఖలు చేస్తున్నట్లు గతంలో సుప్రీంకోర్టు సైతం ఆక్షేపణ వ్యక్తం చేసింది. SC/ST అట్రాసిటీ కేసుపై సుప్రీంకోర్టు గతంలో చాలా కేసులను కొట్టివేసింది. ఈ విధంగా కొంతమంది ఫేక్ కంప్లైంట్స్ సైతం రైజ్ చేస్తూ ఉన్నారు అని సైతం వ్యాఖ్యానం చేసింది. దీనికి సంబంధించి మన ఛానల్లో గతంలోనే ఒక వీడియో చేసాం, ఆ వీడియో మీకు పైన ఐ కార్డ్స్లో ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత అది కూడా చూడండి. సో ఈ విధంగా సుప్రీంకోర్టు సైతం ఫేక్ నరేటివ్తో కేసులను నమోదు చేస్తూ ఉన్నారు అని గుర్తించిన నేపథ్యంలో ఈ యూనివర్సిటీల్లో మరింత ఇలాంటి నిబంధనలు ఎంత కఠినతరం చేస్తే అంతగా ఫేక్ కంప్లైంట్స్ అనేవి మరింత ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఒక చట్టాన్ని ఎంత పాలలో ఎంత కఠినంగా ఉంచాలో అంత మాత్రమే ఉంచాలి. దాన్ని మరింత కఠినతరం చేసినా మరింత సులభతరం చేసినా ఆ రెండు కూడా ప్రమాదకరమే. కాబట్టి ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్న చట్టాలు అనేవి చాలా పకడ్బందీగా ఉన్నాయి. వీటిని మరింత కఠినతరం చేయడం వల్ల ముఖ్యంగా నష్టపోయేది జనరల్ కేటగిరీ వాళ్ళే అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది నిమ్న వర్గాలకు ఒక ఆయుధంగా మారుతుంది. ఇప్పటికే SC/ST అట్రాసిటీ కేసుల్లో చాలా వరకు ఫేక్ నమోదవుతున్న నేపథ్యంలో ఈ యూనివర్సిటీలో ఇంత కఠినతరమైన నిబంధనలను సైతం వీళ్ళు ఒక ఆధారంగా ఉపయోగించుకుని అగ్రవర్ణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళను అణిచివేయడానికి, లేదంటే వాళ్ళను దూషించడానికి, వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి కేసులను ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. మనందరికీ తెలుసు, జనరల్గా ఎప్పుడైనా కానీ మనపై ఒక కేసు నమోదైంది అంటే ఆ విద్యార్థి భవిష్యత్తు మొత్తంగా నాశనం అయిపోతుంది. అతన్ని ప్రూవెన్ అంటిల్ గిల్టీ అనే నిబంధనను సైతం ఈ నోటిఫికేషన్లో చూపించారు. కాబట్టి అతనిపై ఈ ఆరోపణలు మొత్తం ఇవి నిజం కాదు అని అతను ప్రూవ్ చేసుకునేంత వరకు అతన్ని ఒక దోషిగానే పరిగణిస్తారు. తద్వారా అతని యూనివర్సిటీ కెరీర్ మొత్తం నాశనం అయ్యేందుకు సైతం ఇది దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే దీన్ని ఇప్పుడు చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూజీసీ దీనిపై పూర్తిగా తప్పుదారిలో వెళ్ళిపోయింది. ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకురాకుండా ఉంటే బాగుండేది. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది అని చాలా మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. తద్వారా భవిష్యత్తులో యూజీసీ దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఇదే విధంగా కంటిన్యూ చేస్తుందా లేకపోతే ఇక్కడికిక్కడే తన తప్పును తెలుసుకుని ఆగిపోతుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? యూజీసీ ఇలాంటి నిబంధనలు తీసుకురావడం కరెక్టేనా, లేకపోతే దీన్ని ఎవరో లెఫ్టిస్టులు తప్పుదారి పట్టించారా అనే విషయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.